వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ సంధ్య టాక్స్. నిన్నటి వీడియోకి నాకు చాలా సపోర్ట్ చేశారండి. నాకు 1000 పైనే వచ్చాయి వ్యూస్. మరింత ఆదరిస్తారని కోరుకుంటున్నానండి. ఇదే బ్లౌజ్ కదా మీరు చూపించమన్నారు, నేను ఇప్పుడు కుట్టి చూపిస్తానండి. ఇక్కడ గోల్డ్ లేస్ వాడానండి. ఇక్కడ పైపింగ్ థ్రెడ్ పెట్టి యాంకర్ థ్రెడ్తో కుట్టానండి. ఇక్కడ పెద్ద మిర్రర్ పెట్టాను, ఇక్కడ కుందన్స్ వాడాను. ఇవన్నీ వాడి మీకు ఇప్పుడు కుట్టి చూపిస్తానండి. ఈ వర్క్ చేయడానికి మనకు ఒక క్లాత్ కావాలండి. మీరైతే కుట్టిన బ్లౌజ్ మీద కూడా కుట్టుకోవచ్చు. ఇలాంటిది ఒక రింగ్ కావాలండి, థ్రెడ్, మిర్రర్ అండి. మిర్రర్లో కూడా సైజెస్ ఉంటాయి, ఇలా రకరకాల షేప్లో కూడా ఉంటాయండి మిర్రర్స్. మనకి ఇది గోల్డ్ బాల్ కావాలండి, గమ్ బాటిలు, యాంకర్ థ్రెడ్, జర్దోసి, ఇవన్నీ యూజ్ చేసి కుట్టి చూపిస్తానండి. ఇది పైపింగ్ థ్రెడ్ అండి, ఇది కావాలి మనకి. ఇది అతకబెట్టి మనం అది చేయొచ్చండి, చూపిస్తాను. దీనికేమో థ్రెడ్ చుట్టానండి, దీనికేమో ప్లాస్టర్ చుట్టానండి. మన క్లాత్ ఇట్లా పెట్టినప్పుడు చినగకుండా ఉండడానికి ఇది ఎలా ఫిక్స్ చేయాలనో చూపిస్తానండి. క్లాత్కి చూసేసాయి. ఇది కింద పెట్టేసి ఇది పైన పెట్టాలండి. ఇలా క్లాత్కి పెట్టేసి ఇలా అనుకొని మనం ఇలా మంచిగా అనుకోవాలండి. క్లాత్నంతా ఇలా లాక్కొని దీన్ని టైట్ చేసుకుంటూ ఇలా లాక్కోవాలండి. లాక్కున్న తర్వాత దీన్ని ఇలా పట్టుకొని టైట్ చేసేసేయాలి. ఇలా క్లాత్ ఇలా అనుకోవాలండి. అనుకున్న తర్వాత గమ్ పెట్టేసి ఇది గమ్ తీసుకోనండి. ఇలా దీనికి చుట్టూ మొత్తం దీనికి రౌండ్గా పెట్టేసుకొని మనం క్లాత్కి అటాచ్ చేసుకోవాలండి. మిర్రర్ మనకి ఎక్కడ కావాలో అక్కడ మంచిగా ఇక్కడ ఇలా అతికించుకోవాలండి. అతికించుకున్న తర్వాత ఓ 10 నిమిషాలు వదిలేస్తే మనకి ఇది మంచిగా ఫిక్స్ అయిపోతుందండి. అప్పుడు కదలకుండా ఉంటుంది. ఎక్కించుకొని 4 వరుసలుగా మనము ఇలా ముడేసుకోవాలండి. ముడేసుకుంటప్పుడు మనకు 4 వరుసలు అవుతుంది. అప్పుడు మిర్రర్ కుట్టడం ఈజీగా ఉంటుంది. 4 వరుసలకి ముడి వేసుకోవాలి. కరెక్ట్ పెట్టినా ఇలా కింది నుండి దారం తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత మనం ఇలా పెట్టేసి ఇక్కడ వరకు ఇలా కింద గుచ్చి లాగాలండి దారము. మళ్ళీ దీని పక్క నుండే తీసుకోవాలండి. దీని పక్క నుండి తీసుకొని మళ్ళీ ఇక్కడ దీని ముందు సైడు కుచ్చాలండి. మళ్ళీ ఇటు నుండే ఆల్టర్నేట్గా ఇలాగే తీసుకోవాలండి. ఇలా కుడితే మనకి ఇది మిర్రర్ అనేది మంచిగా వస్తుందండి. సేమ్ మనకు మగ్గం వర్క్లో ఎలా చేస్తారో అలాగే ఉంటుందండి. మిర్రర్ కూడా చాలా రకాలుగా కుట్టొచ్చండి. నేను రోజుకో రకం కుట్టి మీకు చూపిస్తానండి. మీరు కమెంట్లో కమెంట్ చేయండి నాకు, అప్పుడు మీకు కుట్టి చూపిస్తానండి. మధ్య మధ్యలో మనకి ఇలా థ్రెడ్ చిక్కు పడుతుందండి, దాన్ని చూసుకుంటూ కుట్టుకోవాలి. ఇలాగే కుట్టుకుంటూ వెళ్ళాలండి. ఇలాగే దీని సైడ్ నుండే తీసుకోవాలండి. మిర్రరు తీసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా థ్రెడ్ అయిపోయిందండి. థ్రెడ్ అయిపోయినప్పుడు మనం ఇలా ఈ దారానికి వేసేసి ఒకసారి ఇలా అనుకొని మనం ముడి వేసుకోవాలండి. గట్టిగా ఊడిపోకుండా ఒక 2-3 సార్లు వేసుకుంటే గట్టిగా ఉంటుంది. మళ్ళీ ఎక్కడ ఆపేసామో అక్కడ నుండి తీసుకోవాలండి. తీసుకొని మళ్ళీ యథావిధిగా ముందు కుట్టినట్టే
ఇలా ఆల్టర్నేట్గా కుట్టుకుంటూ వెళ్ళాలండి. చాలా బాగా ఆదరించారండి. నా వీడియో చాలా వ్యూస్ వెళ్ళాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే ఇంకొక నలుగురికి వెళ్తుందండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు మరింత ఎక్కువ వీడియోలు చేయాలని అనిపిస్తుందండి. నన్ను ఆదరించండి అందరూ. షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదండి వీడియో. మీరు ఇంకా నేను చాలా వీడియోస్ పెడతానండి ముందు. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇలా కుడుతూ వెళ్ళాలండి. మనం ఎక్కడైతే మొదలు పెట్టామో అక్కడ దాకా ఇలాగే కుడుతూ వెళ్ళాలి. అప్పుడే మనకు మంచిగా వస్తుందండి. ఇది కొంచెం గట్టిగా లాగండి, పైకి లెగకుండా ఉంటుంది దారము. మనం చీరకి ఏదైతే మ్యాచ్ అవుతుందో అది పెట్టుకోండి. నేను ఈ కలర్ మీద అయితే ఇది మంచిగా కనిపిస్తుంది దారం అని కుట్టానండి, మీకు క్లియర్గా కనిపించటానికి. ఇలా ఆల్టర్నేట్గా ఇక్కడ ఒకసారి అక్కడ ఒకసారి ఇలా కుట్టుకుంటూ వెళ్తే మనకు థ్రెడ్ అనేది మంచిగా వస్తుందండి. చాలా నీట్గా కనపడుతుంది. బయట అయితే ఇదే వర్క్కు మనకు 3000 4000 ఛార్జ్ చేస్తారండి. మనం ఇంట్లో సింపుల్గా కుట్టుకుంటే బాగుంటుందండి. నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నానండి వీటి మిర్రర్ వర్క్ అవన్నీను. ఫస్ట్లో కొంచెం రాదండి, మనం కుడతా వెళ్తుంటే అదే వస్తుందండి. ముందు ఎవరికి రాదు కదండి, ట్రై చేస్తూ ఉంటే మనకే వస్తుంది. మీరు కూడా వేస్ట్ క్లాత్ మీద ఒకసారి ట్రై చేసి అప్పుడు మీ బ్లౌజుల మీద ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మనకు నీట్గా వస్తుంది. ఇలాగేనండి అంతా ఆల్టర్నేట్గా ఎక్కడైతే దింపామో దాన్ని ముందు నుండి వెనక నుండి తీసుకుంటూ ఉండాలండి. ఇలా థ్రెడ్ సతాయిస్తుందండి కొంచెము, మనం దాన్ని సరి చేసుకుంటూ చిక్కు పడకుండా కుట్టాలి. ఎక్కడైతే మొదలు పెట్టామో అంత దాకా కుట్టుకుంటూ వెళ్ళాలండి. థ్రెడ్ ఎక్కువ తీసుకోకండి. ఫస్ట్ టైం కుట్టే వాళ్ళకి అది చిక్కులు పడుతుంది కదండి, కొంచెం బెజార్ అనిపిస్తుంది చిక్కులు పడుతుంటే. చిన్నగా తీసుకొని ప్రాక్టీస్ అయ్యేంత వరకు కుడతా వెళ్తే మనకు ప్రాక్టీస్ అవుతుందండి. మీకు కావాలంటే నేను మంచి బ్లౌజ్ మీద కుట్టిన బ్లౌజ్ మీద చూపించండి అంటే నేను వర్క్ చూపిస్తానండి. మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎంతమందికి కావాలో చెయ్యండి, పెడతానండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు బూస్టింగ్గా ఉంటుందండి, మరిన్ని కొత్త వీడియోస్ చేయాలనిపిస్తుందండి. మీకు ఇంకా ఎన్నో కుట్లు చూపిస్తానండి నేను. రెడీమేడ్ బ్లౌజెస్, మీషో శారీసు అవన్నీ చాలా ఉన్నాయండి నా దగ్గర, నేను అన్నీ మీకు చూపిస్తాను. ఇలా ఇక్కడ వరకు కుట్టాలండి. ఇక్కడ వరకు కుడితేనే అప్పుడు అది మొత్తం మంచి కవర్ అయిపోతుంది. మనకి ఈ థ్రెడ్ కనపడదండి, ఈ థ్రెడ్ కనపడకుండా నీట్గా వస్తుంది. ఇలా వేసుకోవాలండి.
ముడి వేసిన తర్వాత థ్రెడ్ కొంచెం ఉంచేసి కట్ చేయండి. చూడండి మిర్రర్ ఎలా వచ్చిందో, మనకు మగ్గం వర్క్లో ఎలా కుడతారో అలా వచ్చిందండి. ఒకసారి చూసేసేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే మీరు మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్.